హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఓలా S1 ఎయిర్ మోడల్ కొత్తగా లాంచ్ అయిందన్నమాట. తిరుపతిలో ఇదైతే ఆల్రెడీ వచ్చేసింది. మనం దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఎలా ఉంది అంటే కాస్ట్ కొద్దిగా తక్కువ, ఇది అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా కొంచెం తక్కువ వస్తుంది, మోటార్ పవర్ కూడా తక్కువ వస్తుంది. అయితే మిడిల్గా అంటే మనకు లోకల్గా యూజ్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అనమాట. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా అలాగే ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా మీరు చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది దీని గురించి. ఫ్రెండ్స్, ముందుగా మనం దీని స్పెక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఇది వచ్చి మనకి 3 kWh బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది అనమాట. మనకి ఇది వచ్చి స్పీడ్ విషయానికి వస్తే ఎకో మోడ్లో 45 కిలోమీటర్స్కి 45 కిలోమీటర్ స్పీడ్ పోతే 120 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నార్మల్ మోడ్లో 100 కిలోమీటర్స్ వస్తుంది. హైపర్ మోడ్ అయితే దీంట్లో లేదన్నమాట. మనకు కంపెనీ ఇస్తుంది వచ్చి 145 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. మనకు ఛార్జర్ అయితే 740 వాట్స్ ఛార్జర్ అయితే వస్తుంది. 4 అవర్స్ టు 5 అవర్స్ ఛార్జింగ్ అయితే పడుతుంది అనమాట. MOVOS 3.0తో వస్తుంది. అలాగే ఇందులో ఇది వచ్చి 3 kWh బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకు స్టీల్ అలై వీల్తో వస్తుంది. స్పీడ్ వచ్చి 90 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ వస్తుంది. డిస్క్ బ్రేక్ ఉండదు, డ్రమ్ బ్రేక్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా S1 ఎయిర్ గురించి మనం వీడియోలో ఫుల్గా దీని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ముందుగా డిజైన్ చూసుకోండి ఎలా ఉందనేది. డిజైన్ అయితే మనకి మామూలుగా ముందు ఉన్న డిజైన్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. టైర్స్ చూడండి, టైర్స్ వచ్చి మనకి 90/90 12 ఇంచెస్ టైర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ముందర మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది. మనకి లైట్స్ చూడండి, LED లైట్స్ 2 కళ్ళు ఉండేది, అది ముందుగా ఉండే బండికి ఎలా ఉందో అలాగనే ఉందన్నమాట. S1 ప్రోలో ఎలా ఉందో అలాగనే ఉంది. మనకి ఇంకా ముందర వచ్చి బార్ అయితే తీసేయడం అయితే జరిగిందనమాట. అదొక మనకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మామూలుగా డిస్ప్లే అంతా దీనికి యాక్చువల్గా దానికి డిస్ప్లే ఎలా ఉందో అలాగే ఉంటుంది. లైట్స్ చూడండి, మొత్తం LED లైట్స్ అనే వస్తుందన్నమాట. మనకు ఫ్రంట్ ఈ 2 కళ్ళు మాదిరి ఉండేది ఆ లైట్ కానీ, మనకు సైడ్లో వచ్చే LED ల్యాంప్స్, సైడ్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ కూడా మనకు అదే కలర్లో అదే దీంట్లో అయితే వస్తుందన్నమాట. ఇంక ఇది మనకు మెయిన్ డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లే మనకు 7 ఇంచెస్ డిస్ప్లే దాంట్లో ఎలా ఉందో దీంట్లో కూడా అలాగే ఉంది. దీంట్లో కూడా మనం అన్నీ ఇవి మనకు చూడండి జరిపితే మనకైతే జరిగిపోతుంది. చూడండి, ఇక్కడ మనకి హైపర్ ఛార్జ్ ఇవన్నీ అయితే దీంట్లో ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చి మనకి ఇంకా మనకు ఇవన్నీ సౌండ్ సెట్టింగ్ ఉంటుంది, డిస్ప్లే సెట్టింగ్ ఉంటుంది, బ్లూటూత్ సెట్టింగ్ ఉంటుంది, అలాగే ఆల్ సెట్టింగ్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనకు వచ్చి ఎకో మోడ్లో 130 కిలోమీటర్స్ అని ఉంది. 89% ఉంటే మనకి ఎకో మోడ్లో 110 కిలోమీటర్స్, అలాగా 93 కిలోమీటర్స్ అట్లా 90 కిలోమీటర్స్ వస్తుందన్నమాట మనకు స్పీడ్లో నార్మల్గా వెళ్తే. ఇక్కడ కూడా చూసుకోండి, మీకు ఆటో లైట్ డార్క్ అని ఉంటుంది. మనకి ఆటో మోడ్లో పెట్టుకుంటే ఇట్లా డార్క్ అయితే అవుతుంది. మనకు లైట్ మోడ్లో పెట్టామంటే వస్తుంది. కొద్దిగా టచ్ సెన్సిటివిటీ కొంచెం బాగుండింటే బాగుంటుందేమో. కొంచెం ఒక 2-3 సార్లు గట్టిగా ప్రెస్ చేయాల్సినట్లు అనిపించింది నాకు. యాక్చువల్గా అన్నిట్లోనూ అలాగే రావాలని అయితే ఏం లేదు. ఇది మనం లైటింగ్ తగ్గించుకోవాలని ఎక్కించుకోవాలన్నా కూడా మనం దీంట్లో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్, వైఫై, సౌండ్స్, లైట్స్ ఇవన్నీ దీంట్లో ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది నార్మల్, ఇది మీకు చూడండి రైడింగ్ మోడ్ అని న్యూ అని ఇచ్చారనమాట. దీంట్లో వచ్చి 89% ఛార్జింగ్ అయితే ఉంది. దీనికి 89%కి మనకి 113 కిలోమీటర్స్ వెళ్తుందని చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చి మనకు ఇందులో మనకు వచ్చి అలాగే మనకు ఇది వచ్చి మోడ్ చేంజ్ ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. అలాగే మనకు నార్మల్గా హై బీమ్, లో బీమ్ అన్నీ ఉంటాయి. ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే వస్తుందన్నమాట. లైట్స్కు స్విచ్చెస్ అయితే వస్తాయి. మనకు సాంగ్స్ వినడానికి అయితే ఉంటుందన్నమాట. మనకి సాంగ్స్ వినడానికి ఇందులో స్పీకర్స్ వచ్చి మనకి 10 వాట్ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు 10 వాట్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. మనకు సైడు మనకి హ్యాండిల్ కూడా చాలా బాగానే అయితే ఉంది. మోడ్స్ అయితే మీకు ముందుగా చెప్పినట్టు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో ఇది 90 కిలోమీటర్స్ స్పీడ్ వరకు అయితే టాప్ స్పీడ్ 90 కిలోమీటర్స్ అయితే వెళ్తుందన్నమాట. మనకి ఇందులో వచ్చి ముందర అదండి స్పీకర్స్ పెట్టుకోవడానికి ఒక స్పీకర్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. మనకు ఆ సైడ్లో ఏదైనా మొబైల్స్ పెట్టుకోవడానికి అట్లా దానికైతే ఇది ఉంటుందన్నమాట. ముందర మనకు ఒక చిన్న ఇదే ఇచ్చాడు, దాన్ని మనం తగిలించుకోవడానికి ఉండే చిన్న డ్రాప్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బార్లో అయితే మనకు ఒక క్యాన్, సిలిండర్ పడుతుందా లేదా అనేది నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ వాటర్ క్యాన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు సైడ్ పైన గ్యాబ్రియల్ చూడండి ఎలా ఉందనేది గట్టిగా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చి హబ్ మోటర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓలా S1 Pro కొత్తగా రాబోతున్న బండిలో కూడా మనకి హబ్ మోటరే వస్తుంది. అలాగే ఇది వచ్చి 2.7 కిలోవాట్ నుంచి 6 కిలోవాట్స్ పవర్ వరకు, పీక్ పవర్ వరకు వస్తుందన్నమాట దీని స్పీడు. ఇంకా అలాగే మనకు సైడ్ చూడండి, ఏదైనా కూడా కలర్ డ్యూయల్ కలర్ అయితే వస్తుందన్నమాట. డ్యూయల్ టోన్తోనే వస్తుంది, బ్లాక్ ప్లస్ రెడ్. అదే కలర్ ఏది వచ్చినా కూడా మనకు అదేగా వస్తుంది.
అలాగే మనకు బ్యాక్ సీట్ రిమూవ్ చేసుకొని మనం బూట్ స్పేస్ చూసుకోవాలనుకుంటే దాంట్లోనే ప్రెస్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బూట్ స్పేస్ అయితే మనకు 34 లీటర్స్ అయితే రావడం జరుగుతుంది. ముందు 36 ఉండేది, ఇప్పుడు 34 అయితే ఉందన్నమాట. దీంట్లో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు, కానీ మనకు చాలా స్పేషియస్గా ఉంది. చూడాలి వాళ్ళు హెల్మెట్ కూడా దాంతోనే ఇంక్లూడ్ చేస్తున్నారనమాట. హెల్మెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు. మనకి చాయిస్ అయితే లేదు, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. స్పేస్ చూడండి ఎంత ఉన్నది అనేది. నేను ఇంతకుముందు ఇప్పుడు నేను వాడుతున్న బైక్లో కూడా ఇదేంట్లోనే ఇంత స్పేస్ అయితే లేదనమాట. చాలా స్పేస్ ఉంది, ఎందుకంటే బ్యాటరీ మనకు పార్ట్ కింద రావడం వలన పైన వీళ్ళకు బూట్ స్పేస్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే దొరికిందనమాట. మీరు చూడండి ఎలా ఉందనేది. ఇది ఛార్జర్ అండి, ఇది 740 వాట్స్ ఛార్జర్ ఇది. అలాగే 10 amps మనం దీన్ని పెట్టుకోవచ్చు, అలాగే 5 amps కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. 10 amps పెట్టుకోండి, 10 amps కానీ 5 amps కానీ పెట్టుకోండి. ఛార్జర్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో మనకి ప్యానెల్ గ్యాప్ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. కొన్ని ప్యానెల్ గ్యాప్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడక్కడ మనకు కొద్దిగా గ్యాప్ అయితే కనపడుతుంది. ఇంక ఇప్పుడు ఛార్జర్ పెట్టుకోవడానికి అయితే చూడండి, ముందైతే ఒక చిన్న లాక్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు లాక్ అయితే తీసేశారు, నార్మల్గానే ఉంది. దానికి ఒక లాక్ సిస్టమ్ పెట్టడం అయితే మంచిది, నాకైతే అట్లా అనిపించింది. అలాగే ఇంకా హెల్మెట్ అయితే వాళ్ళే ఇస్తున్నారు, అది నీకు ముందే చెప్పాను హెల్మెట్ విషయం కూడా. అలాగే ఇది వచ్చి MOVOS 3.0తో అయితే వస్తుందన్నమాట. హైపర్ ఛార్జ్ అయితే దీంట్లో కూడా ఉంటుంది. మనము సీట్ హైట్ విషయానికి వస్తే, సీట్ హైట్ మనకు వచ్చి 803 mm అయితే సీట్ హైట్ ఉంది. మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఇది వచ్చి మనకి ఎకో మోడ్లో 45లో అంటే 120 కిలోమీటర్స్ అయితే వస్తుంది. వాళ్ళు చెప్పేది వచ్చి 145 కిలోమీటర్స్ చెప్తున్నారు, కానీ 120 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. నార్మల్ మోడ్లో అయితే మనకు 100 నుంచి 90 లోపు అయితే వస్తుంది. ఇక్కడ దీంట్లో హైపర్ మోడ్ అనేది లేదు, ఇది ఒకటి రిమూవ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే ఇది లేడీస్ అలాంటి వాళ్ళకు కూడా బాగా అయితే ఉంది నాకు, ఎందుకంటే నేను కూర్చునేటప్పుడు మనకి ఆ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు సైడ్లో మనకి కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వచ్చి మనకి ముందర స్టీల్ ఇది రావడం అయితే జరిగిందనమాట, అలైవ్స్. అది ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసం అలా పెట్టారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా బైక్ గురించి రివ్యూ అయితే మీరు ఎలా ఉందనేది నేను మీకైతే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. బండి అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూశాను, చాలా స్మూత్గానే ఉంది. అలాగే మనకి ఇప్పుడు ఈ బడ్జెట్ రేంజ్లో వచ్చి మనం 1,42,000 సంథింగ్ అవుతుంది. ఇది ఈ అమౌంట్ ఈ బడ్జెట్ రేంజ్లో వచ్చే బైక్స్లో దేంట్లోనూ ఇన్ని ఫీచర్స్ ఇవన్నీ అయితే ఉండవు అనమాట. టచ్ డిస్ప్లేతో 7 inches డిస్ప్లేతో అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. కొంచెం తక్కువ రేట్లో తీసుకోవాలనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.